తెలుగుదేశం పార్టీ 3 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూశారు. అనేకమైనటువంటి హామీలు ఇచ్చున్నారు. వాటన్నింటినీ నెరవేరుస్తారనే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటి పేరు మార్పుల మీద కాన్సన్ట్రేషన్ చేయడం అన్నది దురదృష్టం అనే చెప్పాలా. ఈరోజు మన నెల్లూరు జిల్లా సస్యశ్యామలంగా ఉంది, అంతా కూడా ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది అంటే దానికి ప్రధానమైన కారణం రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు కృష్ణపట్నం పోర్టు కావచ్చు, శ్రీ సిటీ కావచ్చు, అలాగే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ మన నెల్లూరు జిల్లాకు వచ్చినాయి అంటే రాజశేఖర రెడ్డి గారి కారణం. ఆయన ప్రారంభించినటువంటి ఇవన్నీ కూడా పథకాలు భాగమే. అందులో జలయజ్ఞంలో భాగంగా మన నెల్లూరు జిల్లాకే సంబంధించి సంగం బ్యారేజ్ కానీ, నెల్లూరు బ్యారేజ్ కానీ, అలానే వాకాడు దగ్గర ఉన్నటువంటి బ్యారేజ్ కానీ, వీటన్నింటినీ కూడా రాజశేఖర రెడ్డి గారు 2006లో ప్రారంభించడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ రెండింటిని 2006లో ప్రారంభించారు. ఈ 2006లో ప్రారంభించిన తర్వాత మీకు ఒక 2 విషయాలు కూడా తెలియజేయాలి. నెల్లూరు బ్యారేజీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు 86 కోట్లు ఖర్చు చేస్తే, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 60 కోట్లు ఖర్చు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి చివరిలో 88 కోట్లు ఖర్చు చేసి, మొత్తం మీద టీడీపీ హయాంలో 88 కోట్లు ఖర్చు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ 174 కోట్లు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మన నెల్లూరుకి తాగునీరు కానీ, సాగునీరు కానీ అందించే క్రమంలో సుమారుగా 1,00,000 ఎకరాలకు కూడా అది సాగునీరు అందించే అవకాశం ఉంది. ఇలాంటి ఒక మంచి ప్రాజెక్టును మనకు అందించే క్రమంలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు ఆ బ్యారేజీకి పెట్టడం అన్నది ప్రజలందరూ కూడా హర్షించారు. అదేవిధంగా రెండవది సంగం బ్యారేజ్. సంగం బ్యారేజీకి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు 31 కోట్లు ఖర్చు చేస్తే, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 88 కోట్లు ఖర్చు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్నప్పటికీ 129 కోట్లు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే దాని మీద ఇన్వెస్ట్ చేయడం, కానీ మొత్తం మీద 88 కోట్లు టీడీపీ గవర్నమెంట్లో ఖర్చు అయితే 160 కోట్లు వైఎస్ ఫ్యామిలీ ద్వారా దాని మీద ఖర్చు చేయడం, ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం, సుమారుగా 1,00,000 ఎకరాలలో దాని కింద సాగునీరు కానీ, అలానే అనేక గ్రామాలకి తాగునీరు కూడా అందించే క్రమంలో ఆ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసే క్రమంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పేరును అక్కడ పెట్టినప్పుడు ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంత వాసులందరూ కూడా సంతోషపడ్డారు. ప్రధానమైన కారణం ఏంటంటే గౌతమ్ రెడ్డి గారి గురించి అందరికీ కూడా తెలిసిందే, మృదు స్వభావి. ఆ రోజు ఉన్నటువంటి అపోజిషన్ వాళ్ళు కూడా గౌతమ్ రెడ్డి గారి గురించి మంచిగా ప్రస్తావించినారు. అదేవిధంగా ఆయన మరణానంతరం వారి తండ్రి గారు అయినటువంటి రాజమోహన్ రెడ్డి గారు సుమారుగా 250 కోట్ల విలువైనటువంటి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్కి అందించి పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలన్న ఒక మంచి ఆలోచనతో ఆ గౌతమ్ రెడ్డి గారి పేరు మీద ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్కి హ్యాండ్ అవుట్ చేశారు. అలాంటి గౌతమ్ రెడ్డి గారి పేరు మీద అక్కడ ఒక ప్రాజెక్టు ఫామ్ అయినప్పుడు ఆ ప్రాంత వాసులందరూ కూడా సంతోషపడ్డారు. అలానే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్స్కి తక్కువ పరిచయం ఉన్నా కూడా ఆయన ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు కానీ, అంటే ప్రధానంగా తెలుగుగంగ ప్రాజెక్టుతో సహా అనేకమైనటువంటి డ్యాములు కానీ, బ్రిడ్జిలు కానీ, వీటన్నింటినీ కూడా ఇక్కడ చాలా వరకు ఆ కోట, వాకాడు, ఆ మండలాలలో ఒక గ్రామానికి సంబంధాలు లేని క్రమంలో ఈయన అనేకమైనటువంటి బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ వేసి తాగునీరు, సాగునీరు మీద ఆయన చేసినటువంటి కాన్సన్ట్రేషన్ కానీ చాలా ఎక్కువ. ఈరోజు ఈ జిల్లా ఒక అడుగు ముందుకు మొదట్లో పడిందంటే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా దానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పచ్చు. అలాంటి వ్యక్తులు ఇద్దరి పేర్లు పెట్టినప్పుడు అందరూ కూడా భవిష్యత్తు తరాలకు కూడా ఎప్పుడు కూడా ఒక మంచి వ్యక్తి పేర్లు ఆ ప్రాజెక్టులకు కానీ, లేదనుకుంటే కొన్ని మంచి బిల్డింగ్స్ కానీ, ప్రభుత్వ భవనాలకు కానీ ఉన్నప్పుడు వారి గురించి తెలుసుకుంటారు. ఈరోజు మనం ప్రధానంగా నెల్లూరులో చాలా వరకు కొంతమంది మహనీయుల పేర్లు ఉన్నాయి. వాటిని చూసినప్పుడు కొద్దిసేపు యంగ్స్టర్స్ అందరూ కూడా ఒక స్ఫూర్తి. సో ఆ రోజుల్లో ఇట్లాంటి రాజకీయాలు చేసినారు, ఈ మంచి నాయకులు ఉన్నారు అనే ఒక మంచి స్ఫూర్తి కలిగించే విధంగా ఈరోజు మనకు చాలా మంది పేర్లు ఉన్నాయి. అలానే వీరందరి పేర్లు కూడా భవిష్యత్తు తరాలకి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కానీ వీరందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు కాబట్టి ఆ పేర్లు కొనసాగించి ఉండాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మొదటి 3 నెలల్లోనే ఇలాంటి రాజకీయాలకు ఆయన తెరలేపుతా ఉన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. అలానే ప్రధానంగా ఈ ఇద్దరి పేర్లని తీసేయడం వల్ల ప్రజల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. కాబట్టి మరొకసారి ఆలోచించి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలుగుదేశం పార్టీకే ఎక్కువ సేవ చేస్తున్నారు. సో అందరూ కూడా ఈ ఇద్దరి పేర్లని కొనసాగించేలాగా
ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తారని, వారిద్దరి పేర్లు కూడా కొనసాగించాలని ప్రజల తరపున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.